ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఈరోజు అంటే మే 18 శనివారం నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య అత్యంత కీలకమైనటువంటి మ్యాచ్ జరగనుంది. వాస్తవానికి ఈరోజు మ్యాచ్ జరుగుతుందో లేదో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ అభిమానులంతా పక్కాగా మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నారు. కానీ జరిగేది ఫైనల్ మ్యాచా అంటే అది కాదు, పోనీ నాకౌట్ మ్యాచా అంటే అది కూడా కాదు. కానీ ఇప్పుడు క్రికెట్ అభిమానుల దృష్టి అంతా ఈ మ్యాచ్ అంటే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే జట్ల మధ్య జరిగేటటువంటి మ్యాచ్ పైనే అందరి దృష్టి ఉంది. బెంగళూరు వేదికగా జరిగేటటువంటి ఈ ఫైనల్ మ్యాచ్లో సత్తా చాటి మిగిలిన ఆ ఒక్క ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకోవాలని అటు ఆర్సీబీ ఇటు సిఎస్కే రెండు జట్లు ఉవ్విళ్ళూడుతున్నాయి. కీలకమైనటువంటి ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉండటం అనేది ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ ఎట్టి పరిస్థితులను పూర్తిగా జరగాలని ఆర్సీబీ ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. నేడు రాత్రి 7:30 చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే రాత్రి 8 గంటల నుంచి 11 గంటల మధ్య ఆ ప్రాంతంలో వర్షం పడేందుకు 50% ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలుపుతుంది. దేశంలోనే అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్థ బెంగళూరు స్టేడియం సొంతం. దీంతో ఎంత భారీ వర్షం పడినా అరగంట లోపే మ్యాచ్ కోసం పిచ్ను సిద్ధం చేయవచ్చు. దీంతో కనీసం 5 ఓవర్ల ఆటైనా జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకవేళ మ్యాచ్ గనక వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోతే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నేరుగా ప్లే ఆఫ్స్కి అర్హత సాధిస్తుంది. దీంతో ఆర్సీబీ ఇంటి ముఖం పడుతుంది. కానీ ఆర్సీబీ 18 పరుగుల తేడాతోటి లేదా 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదిస్తే మాత్రం ఆర్సీబీనే ప్లే ఆఫ్స్కు చేరుతుంది. టోర్నీ తొలి అర్ధభాగంలో దారుణమైనటువంటి ప్రదర్శన చేసిన ఆర్సీబీ ఆ తర్వాత వరుసగా 5 విజయాలు సాధించి అనూహ్యంగా ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకువచ్చింది. విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్, క్యామరూన్ గ్రీన్, డూప్లిసెస్, సిరాజు వీళ్ళంతా ఫామ్లో ఉండటము ఆర్సీబీకి కలిసి వచ్చే అంశం. ఇక ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్ అని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఫైనల్కు చేరి కప్పు కొట్టి మహీకి మంచి బహుమతి ఇవ్వాలని సిఎస్కే భావిస్తుంది. వరుణుడు కరుణిస్తే మాత్రము మ్యాచ్ హోరాహోరీగా సాగటం ఖాయం. ఇక గత రికార్డులను పరిశీలిస్తే ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు ఐపీఎల్లో 31 మ్యాచ్లు జరిగాయి. అందులో సిఎస్కే స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. 21 మ్యాచ్లలో సిఎస్కే విజయ దుందుభి మోగించింది. గత 6 మ్యాచ్లలో 5 ఆర్సీబీని ఓడించింది సిఎస్కే. పాకిస్తాన్తో సిరీస్ నేపథ్యంలో ఆర్సీబీ స్టార్ ప్లేయరు ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. దీంతో అతడి ప్లేస్లో గ్లెన్ మ్యాక్స్వెల్ తుది జట్టులోకి రానున్నాడు. మ్యాచ్ ఓడిపోయినా ఒకవేళ వర్షం వల్ల రద్దయినా ఆర్సీబీ ఇంటి ముఖం పడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో జరిగి తీరాలని ఆర్సీబీ ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. ప్రస్తుతము బెంగళూరులోని వాతావరణ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాము. ఈ మ్యాచ్ రాత్రి 7:30 స్టార్ట్ అవుతుంది కదా, అంటే అంతకు అరగంట ముందే అంటే రాత్రి 7 గంటలకు టాస్ వేస్తారు. టాస్ వేయడానికి 1 గంట ముందు నుంచే వర్షం పడకుండా ఉండాలి. అదేవిధంగా ఆక్యూ వెదర్ రిపోర్టు ప్రకారము సాయంత్రం 6 గంటల వరకు వర్షం పడేటటువంటి అవకాశాలు 87% ఉంది. రాత్రి 7 గంటలకు వాతావరణం సాధారణ స్థితికి వస్తుంది. చినుకులు పడేటటువంటి అవకాశము 34% పడిపోతుందని చెప్పేసి ఆక్యూ వెదర్ రిపోర్ట్ చెబుతుంది. ఇక రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మబ్బులు పట్టి ఉన్నప్పటికీ మ్యాచ్ జరిగేటటువంటి అవకాశాలే ఎక్కువ. చిరుజల్లులు పడినా మ్యాచ్ ఆగిపోయేంత స్థాయిలో పడకపోవచ్చు. రాత్రి 11 గంటలకు మాత్రం వర్షం పడుతుందని ఆక్యూ వెదర్ రిపోర్ట్ చెబుతుంది. ఉరుములతో కూడినటువంటి జల్లులు పడే అవకాశము 51% ఉంటుంది రాత్రి 11 గంటల తర్వాత. సో పై వివరాల ప్రకారము మ్యాచ్ జరిగేందుకు పెద్దగా ఆటంకం ఉండకపోవచ్చు అని తెలుస్తుంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ వర్షం ఆగిన తర్వాత మైదానాన్ని సిద్ధం చేసేందుకు సబ్ ఎయిర్ సిస్టమ్ తోటి అక్కడ సిబ్బంది రెడీగా ఉంటారు. వర్షం ఆగినటువంటి అరగంట లోపే గ్రౌండ్ని సిద్ధం చేస్తారు గ్రౌండ్ సిబ్బంది. ఇక ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యమైతే కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహించడానికి నిర్వాహకులు సిద్ధంగా ఉంటారు. అయితే 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలన్నా కూడా రాత్రి 10:30 కల్లా గ్రౌండ్ సిద్ధం కావాలి. వర్షం ఎప్పుడు ఆగినా కూడా 30 నిమిషాల లోపే మ్యాచ్ నిర్వహణకు అనుగుణంగా మైదానాన్ని రెడీ చేసేటువంటి సామర్థ్యము చిన్నస్వామి స్టేడియంలో ఉంది. ఇక ప్రస్తుతము చెన్నై 14 పాయింట్లు, బెంగళూరు 12 పాయింట్లతోటి కొనసాగుతున్నాయి. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే సిఎస్కే 15 పాయింట్లతోటి నేరుగా ప్లే ఆఫ్స్లోకి చేరుతుంది. బెంగళూరు ఖాతాలో 13 పాయింట్లు చేరుతాయి. ఇంటి ముఖం పట్టక తప్పదు. ఈ మ్యాచ్లో గెలిస్తే చాలు చెన్నై సూపర్ కింగ్స్ నేరుగా ప్లే ఆఫ్స్లోకి చేరుతుంది. అయితే 2వ స్థానానికి చేరాలంటే మాత్రం పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి చేరాలంటే మాత్రము చెన్నై ఆర్సీబీతో గెలవడంతో పాటుగా పంజాబ్తో జరిగేటటువంటి మ్యాచ్లో హైదరాబాద్ ఓడిపోవాలి. రాజస్థాన్ రాయల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించాలి. అప్పుడు రాజస్థాన్ 16 పాయింట్లు, హైదరాబాదు 15 పాయింట్లతో ఉంటాయి. చెన్నై ఆర్సీబీపై గెలుపుతోటి
16 పాయింట్లు సాధించి మెరుగైన నెట్ రన్ రేట్ తోటి రాజస్థాన్ను అధిగమించి సెకండ్ ప్లేస్కు చేరుతుంది సిఎస్కే. ఆర్సీబీ ప్లేఆఫ్స్కు చేరాలంటే ఈ మ్యాచ్లో గెలిస్తే సరిపోదు, నెట్ రన్ రేట్ను కూడా మెరుగుపరుచుకోవాలి. సో ఒకవేళ ఈ మ్యాచ్ 20 ఓవర్ల మ్యాచ్ జరిగితే మొదట ఆర్సీబీ బ్యాటింగ్ చేసిందనుకోండి, 200 పరుగులు ఆర్సీబీ చేస్తే సిఎస్కేను 182 పరుగులకే ఆల్అవుట్ చేయాలి. అంటే 18 పరుగుల తేడాతోటి ఆర్సీబీ గెలుపొందాలి. ఒకవేళ వర్షం వల్ల ఓవర్లను 10 ఓవర్లకు కుదించిరనుకోండి, అప్పుడు మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఆర్సీబీ 130 పరుగులు చేస్తే సిఎస్కేని 112 పరుగులకే ఆల్అవుట్ చేయాలి. ఇక ఆర్సీబీ ఒకవేళ చేజింగ్ చేస్తే మాత్రం 201 పరుగుల టార్గెట్ని 18.1 ఓవర్లలోనే ఆర్సీబీ ఛేదించాలి. ఒకవేళ 10 ఓవర్ల మ్యాచ్ అనుకోండి, 131 పరుగులను ఛేదించాల్సి వస్తే 8.1 ఓవర్లలోనే పూర్తి చేయాలి. సో మరి ఈ సమీకరణాలన్నీ కలిసి వస్తేనే ఆర్సీబీ ప్లేఆఫ్స్కి చేరుతుంది. ఇది పెద్ద కష్టమేమి కాదు. వరుసగా 5 విజయాలు సాధించి ప్లేఆఫ్స్ పోటీలోకి దూసుకువచ్చినటువంటి ఆర్సీబీ మరి ఈ విజయాన్ని సాధించడం అయితే అసంభవం అయితే కాదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఆర్సీబీ ప్లేఆఫ్స్కు చేరాలని కోరుకునే ఫ్యాన్స్ ఆర్సీబీ అని, సిఎస్కే ప్లేఆఫ్స్కు చేరాలని కోరుకునేటువంటి ఫ్యాన్స్ సిఎస్కే అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.